అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మన ఛానల్ తరపు నుంచినైతే మన తెలంగాణ పండుగల్లో బోనాల పండుగ కూడా ఒకటి. తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా జరుపుకునే పండుగ. ముఖ్యంగా మన భాగ్యనగరం, హైదరాబాద్, లస్కర్, సికింద్రాబాద్ జంట నగరాల్లో జరిగే బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అందుకే మన తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి మొదట గోల్కొండ జగదాంబిక ఆలయంలో ప్రారంభమైన తర్వాత సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాలు పండుగ రాగానే నిర్వహిస్తారు. ఆ తర్వాత చివరగా లాల్ దర్వాజా, సింహవాసిని ఆలయంలో ఇతర చోట్ల నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ తెలంగాణ ప్రాంతాల్లో ఆనందంగా జరుపుకుంటారు. బోనాల పండుగ ఎన్నో శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. అసలు ఈ పండుగ నిర్వహించడానికి గల కారణాలు, వాటితో మనం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. బోనం అంటే భోజనం అని అర్థం. ఆ భోజనాన్ని ఆషాఢ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం ఆచారంగా వస్తుంది. సాంప్రదాయం ముందుగా ఆ భోజనాన్ని ఒక మట్టి కుండలో వండుతారు. అలా వండిన కుండని సున్నపు, పసుపు, కుంకుమ, వేపాకులు కూడా పెడతారు. అలాగే ఆ కుండ పైన ఒక దీపాన్ని ఉంచుతారు. అలా వండిన బోనం ఎంతో పవిత్రమైనది, అంతే శుభ్రమైనది కూడా. ఆషాఢ మాసంలో దేవి పుట్టింటికి వెళుతుందని నమ్మకం. అందుకే భక్తులు ఈ పండగ సమయంలో దేవిని దర్శించి తమ సొంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనే కాక ప్రేమానురాగాలతో బోనాలు ఆహార నైవేద్యంతో సమర్పిస్తారు. ఈ తంతుకు ఊరడే అంటారు. వేర్వేరు ప్రాంతంలో పెద్ద పండుగ, ఊరడ పండుగ వంటి పేర్లతో పిలుస్తారు. ఊరడి తర్వాత కాలంలో బోనాలుగా మారింది. పూర్వకాలంలో ఈ పండుగను రోజును దుష్టశక్తులు, పారద్రోహాలకు ఆలయ ప్రాంతాల్లో ఒక దున్నపోతుని బలి ఇచ్చేవారు. నేడు దున్నపోతుకు బదులు కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది. పండుగ రోజున స్త్రీలు పట్టు చీరలు, నగలు ధరిస్తారు. పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై కుండని బోనం మోస్తూ డప్పుగాలు, లబ్ధికరమైన మోతలతో అనుగుణంగా దేవిని స్మరిస్తూ పూజిస్తారు. బోనాలను మోసుకెళ్తున్న మహిళను దేవి అమ్మవారు ఆహ్వానిస్తారని విశ్వాసం. మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెకు శాంతిపరచడానికి ఈ మహిళలు ఆలయాలను సమీపించు సమయంలో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్లు కుమ్మరిస్తారు. Dari ada bola.
ఈరోజు మన బోనాల పండుగ అయితే చాలా సాఫీగా జరిగిపోయింది. అలాగే ఈ బోనాల పండుగ ఇంత సాఫీగా జరగడానికి తోడ్పడిన మన ఊరి గ్రామ పెద్దలందరికైతే మన యూట్యూబ్ ఛానల్ తరపు నుంచొని, అలాగే మన గ్రామస్తులందరికీ కూడా మరి ఒకసారి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.